మీరు డ్రింక్ చేస్తారా? ఈ మధ్య కాలంలో తాగడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయిందని చెప్పాలి. కొంతమంది ఏమో మేము స్ట్రెస్ పోవడానికి తాగుతున్నామని చెప్తారు. కొంతమంది మాత్రం మాకు ఇష్టమై తాగుతున్నామని చెప్తారు. ఎట్లా తాగినా మీరు తాగేది మీ లివర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ 3 లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నట్టయితే, ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నట్టయితే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంతకీ ఆ 3 ఏంటంటే, కొంతమందికి తాగిన రోజు బాగా నిద్రపోవడం, ఆ నెక్స్ట్ డే విపరీతంగా హెడ్ఏక్ ఉందని, బాడీ పెయిన్స్ ఉన్నాయని, ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ రాలేదని చెప్తుంటారు. ఈ లక్షణం కనుక మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ లివర్ ప్రమాదంలో పడ్డట్టే. మీరు తాగే ప్రతి చుక్క మీ లివర్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక గాయంలా మారుతుంది, ఒక మచ్చలా మారుతుంది. దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే లివర్ సిరోసిస్ అంటారు. అంటే మీ లివర్ ఇక ప్రమాదంలో పడ్డట్టే. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక రెండో సిమ్టమ్ ఏంటంటే, ఫుడ్ తింటే డైజెస్ట్ అవ్వకపోవడం, ఫుడ్ రివర్స్ వచ్చినట్టుగా అనిపించడం, కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించడం, బర్బ్స్ రావటం, విపరీతంగా పుల్లటి తేల్పులు రావటం. ఇక థర్డ్ సిమ్టమ్ ఏంటంటే, తాగిన రోజు బాగా నిద్ర పడుతుంది, తాగని రోజు మాత్రం నిద్ర పట్టదు అని చెప్తుంటారు. ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా మీరు వీక్ అయిపోతారు. తాగితేనే నిద్ర పడుతుందని ఒక భ్రమలో ఉండిపోతారు. విపరీతంగా తాగే వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, లివర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మీ సర్కిల్ ఎవరైతే బాగా తాగుతారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేయడం మర్చిపోవద్దు.